హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏడిఎస్కే ఛానల్. ఈ రోజు మీకు లాస్ట్ పార్ట్ విశ్వేశ్వరయ్య మ్యూజియం లో సీడ్స్ ఆఫ్ కల్చర్. ఈ హాల్లో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఏన్షియంట్ హిల్స్ అంటే పాత పద్ధతుల్లో మన వాళ్ళు ఎలాంటి వైద్యం ఇచ్చేవాళ్ళు అని, ఇంకా ట్రెడిషన్ ఆఫ్ ఇండియా, ఇంకా మహర్షి వేదవ్యాస గురించి కూడా ఉందండి. స్టాచ్యూ కూడా ఉంది, మీరు కూడా చూడొచ్చు. ఇంకా ఎలాంటి ప్లాంట్స్ మనకి క్యూర్ చేసేవి అంటే సంజీవిని ప్లాంట్ కూడా మనం చూసుండం కదా నిజంగా. సో అక్కడ పిక్చర్ ఉందండి, చూసి తెలుసుకోవచ్చు. ఇంకా ఏషియా మిడిల్ ఈస్ట్ ట్రైడ్ రూట్స్ అన్నమాట. అంటే మన ఇండియాకి ఎలాంటి రూట్స్ ట్రాన్స్పోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేది జరిగేది. ఇంకా అప్పట్లో ఫిషింగ్ నెట్ అనేది చైనీస్ వాళ్ళ మోడల్ ఎలా ఉండేది ఎగ్జిబిట్ చేశారు. ఇంకా ఫారిన్ కమ్యూనిటీస్ ఇన్ ఎర్లీ ఇండియా ట్రైడ్ త్రూ షిప్ అంటే షిప్ ద్వారా మన ఇండియాకి ఎలా వచ్చేవాళ్ళు ఫారినర్స్ అనేది కూడా మ్యాప్ ఉంది. ఇంకా స్పైసెస్ ఆఫ్ మెడిసిన్ డ్యూరింగ్ ద ప్లేగ్ పాండమిక్ ఇన్ యూరోప్, అది 16th 17th సెంచురీలో వచ్చిందనమాట. ఆ టైంలో డాక్టర్స్ ఏం చేశారంటే ప్లేగ్ డాక్టర్ డ్రెస్ అనేది వాళ్ళు డిజైన్ చేశారు. అక్కడ ఉండే మాస్క్ అనేది బీక్ లా ఉంటుంది, బర్డ్ ఫేస్ కట్ లో ఉంటుంది. ఆ బీక్ లో వాళ్ళు హెర్బ్స్ అండ్ స్పైసెస్ అనేది వాళ్ళు ఇన్సర్ట్ చేస్తుంటారు. సో పేషెంట్ డిసీజెస్ అనేది ఎయిర్ ద్వారా డాక్టర్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఆ స్పైసెస్ మోస్ట్లీ కామన్లీ యూజ్ చేసింది ఏంటంటే లావెండర్ అనే హెర్బ్స్ ఎక్కువ యూజ్ చేశారు ఆ టైంలో. సో ఆ కాస్ట్యూమ్ అనేది ఎగ్జిబిట్ పెట్టున్నారండి, చూడొచ్చు మీరు కూడా. ఇంకా ఇంపాక్ట్ ఆఫ్ స్పైసెస్ ఆన్ ద ఎర్త్ అండ్ డెమో పీసెస్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ స్పైసెస్. ఇంకా స్పైసెస్ షిప్స్ కానీ ఎలా వచ్చి ట్రాన్స్పోర్ట్ చేసుకొని వెళ్ళే వాళ్ళు మన ఇండియా నుంచి, ఎలా తీసుకొని వెళ్ళే వాళ్ళు వేరే ఫారినర్స్ కానీ, అలాంటి డెమో పిక్స్ అన్ని పెట్టున్నారండి. ఇంకా మన ప్లాంట్స్ ద్వారా మనం బట్టల్ని డై చేసుకునేది అప్పట్లో కానీ ఇప్పట్లో కూడా కొన్ని ప్లేసెస్ లో జరుగుతుంది. ఇండిగో ప్లాంట్స్ నుంచి ఫస్ట్ డై చేసే వాళ్ళు బ్లూ కలర్ షేడ్ రావడానికి, పర్పుల్ షేడ్స్ రావడానికి. సో అవి కూడా చూడొచ్చు. ఇంకా రెప్లికా ఆఫ్ పామ్ లీవ్స్ మనుస్క్రిప్ట్ ఫ్రమ్ స్టైలస్ అండ్ ఇంక్. ఇంకా ముఖ్యమైన విషయాలు ఎలా రాసి స్టోర్ చేసేవాళ్ళు అనేది కూడా మనం చూడొచ్చు అక్కడ. ఇంకా మన ఇండియాలో ఎలాంటి జోన్స్లో ఎలాంటి స్పైసెస్ కానీ హెర్బ్స్ కానీ ఎలాంటి మెడిసినల్ ప్లాంట్స్ కానీ దొరుకుతాయో అనేది కూడా ఇక్కడ డిస్ప్లే పిక్ పెట్టారండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా మనం అక్కడ బాగా చూడొచ్చు ప్లాంట్స్ మన హ్యూమన్ డిసార్డర్స్ అంటే మనుషులకు వచ్చే రోగాలు కానీ ఇంకా ఏదన్నా లోపాలు కానీ ఉన్నట్టయితే వాటిని ఎలా క్యూర్ చేస్తుంది, ఎలాంటి ప్లాంట్స్ మనకి ఉపయోగపడతాయి అనేది ఇంకా డెమో పిక్స్ పెట్టున్నారండి. ఇలాంటివి మనము పిల్లల్ని కానీ తీసుకొని వెళ్ళినట్టయితే మన ఇండియాలో ఎలాంటి ట్రెడిషన్స్ ఉండేవి, ఎలాంటి పద్ధతుల్లో అప్పట్లో క్యూర్ చేసేవాళ్ళు, ఇంకా మన నేచురల్ గా ఇళ్లలో పెంచుకుంటాం కదా తులసి కానీ, అలోవెరా కానీ, ఇంకా టర్మరిక్ కానీ, బ్రహ్మి చెట్టు, మునగాకు గురించి కానీ, పుదీనా, వామాకు గురించి కూడా పిల్లలకి మనం నేర్పిస్తుండాలి. ఇలా తీసుకుని వస్తే వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.